ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ సిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. ప్రియులారా, ఈ 3వ అధ్యాయంలోని ప్రధానమైన అంశం యొర్దాను నది నిలిచిపోవుట, దాని ప్రవాహము నిలిచిపోవుట, లేదా దానికి మరొక పేరు యొర్దాను నదిని ఇశ్రాయేలీయులు దాటుట. యొర్దాను నదిని ఇశ్రాయేలీయులు దాటుట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలను మనం గమనించినప్పుడు యొర్దాను నది ఎలా 2 భాగాలుగా విడిపోయింది, ఎలా యొర్దాను నదిని ఇశ్రాయేలీయులు దాటారు, దానికి గుర్తులు ఏమిటి, ఈ విషయాలను చూడగలం. ప్రారంభములో దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా విడిపోనట్లుగా ఆయన చేశాడు. అది మొదటి తరం వారు దేవుని శక్తిని చూశారు. మరలా ఈ భాగములో యొర్దాను నది 2 భాగాలుగా విడిపోవడానికి ఈ 2వ తరము వారు, అందులో యెహోషువ కాలేబులు తప్ప, వారు దేవుని యొక్క శక్తి, ప్రకృతి పైన దేవుని యొక్క శక్తిని వారు చూడగలిగారు కదా. ఎర్ర సముద్రము దగ్గర ఐగుప్తీయుల బానిసత్వం నుండి దేవుడు ఎలా విడిపించాడో ఆయన విమోచన శక్తిని ఆ మొదటి తరం వారు గమనించారు. అయితే ఈ 2వ తరం వారు వాగ్దాన దేశములోనికి దేవుడు తన శక్తి ద్వారా ఎలా నడిపించాడో, ప్రియులారా, దేవుని యొక్క అనంతమైన శక్తిని మనం ఈ అధ్యాయాల్లో చూడగలం. మంచిది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 6 వచనాలు యొర్దాను నది దాటుటకు సూచనలు. 1 నుండి 6 వచనాలు యొర్దాను నది దాటుటకు సూచనలు. 7 నుండి 13వ వచనము వరకు 2వ భాగం దేవుడు యెహోషువకు అభయమిచ్చుట. దేవుడు యెహోషువకు అభయమిచ్చుట. 3వ భాగం 14 నుండి 17 వచనాలు యొర్దాను నది దాటుట. 14 నుండి 17 వచనాలు యొర్దాను నది దాటుట. ప్రియులారా, ఈ భాగాలను మరలా కొన్ని ఆలోచనలు ధ్యానం మనం చేద్దాం. వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా అవి మన జీవితాలను కట్టేవి, క్రీస్తు సారూప్యములోనికి నిన్ను నన్ను నడిపించేవి. సరే, మొదటి 6 వచనాలు మొదటి భాగముగా విన్నాం కదా. యొర్దాను నది దాటుటకు సూచనలు. దేవుడు ఆయన యెహోషువతో ఆయన మాట్లాడిన విషయాలు ఈ భాగములో చూడగలం. మొదటి వచనాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి వచనానికి ఒక పేరు యొర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయులు. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణమైనటువంటి ఇది ఆఖరి ఘట్టం, చివరి దశ యొర్దాను నది దగ్గర కదా. దేవుని వాగ్దానాలను యెహోషువ ఎత్తి పట్టుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి స్థలం ఇది కదా. యెహోషువ గ్రంథములో ఈ వేగుల వారి మాటలు, మనము వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనగలము, ఈ మాటలు దాదాపుగా 38 సంవత్సరాల కిందట యెహోషువ కాలేబులు పలికిన ఆ మాటలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. అవును, మనము దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొనగలము అని యెహోషువ నమ్మాడు. వాటిని స్వతంత్రించుకోవడానికి ఆయన ఆతురపడుతున్నాడు.
సరే, ఇక్కడ ఆయన చేసినటువంటి కార్యం మొదటిది, వేకువను లేచినప్పుడు కదా, ఆయన వేకువన లేచుట అనే మాట కదా. భక్తులు అనేక మంది వారు దేవుని కార్యాలను చేస్తుండగా వారు వేకువనే లేచే అభ్యాసం. అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును ఆ కొండపై బలివ్వడానికి ఆయన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి అని ఆదికాండం 22:3 మనము గమనిస్తున్నాం కదా. అనేక మంది భక్తులు వేకువని వారు ప్రార్థించేవారు, వేకువని దేవుని వాక్యమును ప్రకటించేవారు, వేకువని దేవుని స్తుతించేవారు. ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాను. అది వేకువ లేచే అభ్యాసం. భక్తులు చాలా మంది పలు రకాలుగా వారిని గురించి చదవగలం కదా. ఈ లోకపు సూర్యుడు ఉదయించక మునిపే నీతి సూర్యుడైన యేసుక్రీస్తును నేను దర్శించదను అన్నారు భక్తులు. సరే, చాలాసార్లు మనం వేకువ లేవడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగం, రాత్రుల వరకు పనిచేసేవారు ఉంటారు, మరి కొంతమంది రాత్రుల వరకు వ్యర్థంగా గడిపేవారు ఉంటారు. కానీ ప్రభువును వేకువన ప్రశాంతమైన సమయంలో ధ్యానం చేయుట అదొక మంచి అభ్యాసం. ఈ భాగంలో దేవుని పని విషయమై, దేవుని కార్యముల విషయమై యెహోషువకు ఉన్న ఆసక్తి, ఎందుకన వేకువనే లేచాడు అంటే ఆయన దేవుని పని విషయమైన ఆసక్తి కలిగినటువంటి భక్తునిగా యెహోషువను మనం చూడగలం. చూడండి, లూకా సువార్త కొత్త నిబంధనలో 14వ అధ్యాయం 28 ఆయన కొరకు మనము చేయవలసినటువంటి కొన్ని త్యాగాలను ఇక్కడ గమనించగలం. మీలో ఎవడైనను ఒక గోపురమును కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. అంటే ఒక కార్యము చేయడానికి ముందుగా ఒక లెక్క చూచుకోవడం కదా. ఒక దేవుని వెదికే వ్యక్తి, యేసుక్రీస్తును వెంబడించాలి అనుకునే వ్యక్తి ఆయన కార్యాల కొరకై ఆలస్యం చేయడు కదా. త్వరపడి వేకువన లేచి అనే మాట అంటే అర్థమేమి? దేవుని పని కొరకై వారు ఆలస్యము లేకుండా అడుగులు వేసేవారు. మత్తయి సువార్త 8వ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలి అనుకొని అయితే అతను ఏమన్నాడు? 8వ 22 యేసు చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము కదా. ప్రభువును వెంబడించుటకు మనము వెంటనే తీర్మానం చేయాలి. మత్తయి సుంకపు మెట్ట వద్ద కూర్చుండి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూచి నన్ను వెంబడించు అనగానే అతడు లేచి ఆయనను వెంబడించాడు. ప్రియులారా, చాలాసార్లు మనము ఆయనను వెంబడించటానికి, ఆయన కార్యాలను చేయడానికి వెనకడుగు వేస్తాం. అందుకే నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు వారసుడు కానేరడు అని ప్రభువు తేటగా చెప్పాడు. ఇంకొక విషయాన్ని కూడా మొదటి వచనములో మనము గమనించగలం. యెహోషువ గ్రంథం 3వ 1 వారు అక్కడ నిలిచిరి కదా. యొర్దాను నది దగ్గర, యొర్దాను నది ఒడ్డున కదా 3 రోజులు తమను తాము సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే 2 వేగుల వారిని యొర్దాను నది దాటి దానిని చూచి రాహాబుతో మాట్లాడి వారు తిరిగి వచ్చారు. అది వర్షములు కురిసిన కాలం. యొర్దాను నది అది గట్ల మీద పొర్లుచున్నటువంటి కాలం కదా. వారు అక్కడ దేవుని సన్నిధిలో వేచి ఉన్నారు. ప్రియులారా, వేకువన లేచుట, దేవుని పని కొరకై ఆతృత పడుట, దేవుని సన్నిధిలో వేచి ఉండుట, దేవుని కార్యాలు చేయడానికి ఇవి కొన్ని మెట్లు.
తర్వాత 2వ వచనము నుండి 5వ వచనము వరకు దేవుని మందసం, ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు కొన్ని హెచ్చరికలను ఆయన ఇచ్చాడు. 3 దినములైన తరువాత నాయకులు పాళ్యములో తిరుగుచూ జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి కదా. ఇది కూడా బాగుంది. ఇశ్రాయేలు నాయకులు జనులకు ముందుగా కొన్ని బోధించుట కదా. మనం చాలాసార్లు వెళ్ళండి అని మనం ప్రజలను నడిపిస్తాం, కానీ నడిపించటానికి ముందుగా వారికి సూచనలను ఇవ్వడం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను మత్తయి సువార్త 10వ అధ్యాయం వారిని గ్రామాలకు పంపడానికి ముందుగా ఆయన ఇచ్చిన సూచనలు. ఇక్కడ కూడా ఆ నాయకులు వారిని పిలిచి కొన్ని సూచనలను వారిస్తున్నారు. ఏమిటవి? 3వ వచనములో, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడింపవలెను. 10వ వచనంలో కూడా ఒక 3 సంగతులు చూడగలం. నెంబర్ 1, మందసమును మోయువారు యాజకులైన లేవీయులు. మందసాన్ని ఎవరు మోయాలట? నిబంధన మందసం, దేవుని నిబంధన మందసం, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం. వాస్తవానికి మొదట వారు ఎర్ర సముద్రము దాటే సమయంలో నిబంధన మందసము లేదు. ఆ నిబంధన మందసమును యాజకులు మోయాలి, యాజకుల బాధ్యత కదా. కహాతు కుమారులైన లేవి గోత్రమునకు చెందిన వారు ఈ మందసమును మోయాలి అని సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనములో మనం చూడగలం. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దానిని మోయరావలెను. కహాతీయులకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బాధ్యత, మందసమును మోయాలి. ప్రియుల ఈ భాగములో మందసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. తుమ్మ కర్రతో చేయబడిన మందసం, బంగారు రేకు పొదిగించబడిన మందసం, దానిపైన కరుణాపీఠము కప్పబడిన మందసం. తుమ్మ కర్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మానవత్వమునకు సూచన, బంగారు రేకు ఆయన దైవత్వమునకు సూచన, కరుణాపీఠం ఆయన చేసినటువంటి కరుణాధారమైన రక్త ప్రోక్షణకు అది ఒక సూచన. మందసమును మోయుట. యాజకులు మందసమును మోయాలి. ఈనాడు మనమే యాజకులం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, పరిశుద్ధ యాజకులు, రాజులైన యాజకులు మందసమును మోయుటనగా యేసు క్రీస్తును మనము మోసుకొని ఈ లోకమునకు చూపించాలి. సిలువ మోయుట కాదు సుమి, ఏదో చెక్క సిలువ మోయుట కాదు. అది మన జీవితముల ద్వారా ప్రభువును మోసుకొని వెళ్ళుట, ఆయన సాక్ష్యమును మోసుకొని వెళ్ళుట, ఆయన నామమును మోసుకొని వెళ్ళుట. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నన్ను మోసుకొని పోవాలి, నాకు సాక్షులై ఉందురు. 2వది, మీరు చూచునప్పుడు మందసాన్ని వారు చూడాలి. మందసాన్ని వారు నిదానించి చూడాలి. వారి దృష్టి దేని మీద ఉండాలి? వారి దృష్టి ఆ మందసాన్ని వారు చూస్తూ సాగి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వారి యొక్క ప్రయాణములో వారు నిరాటంకముగా ముందుకు సాగగలరు. ఒకవేళ వారు యోర్దాను నది వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఆయన ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము.
అది విశ్వాసమునకు కర్త, సేనాధిపతి. మనం ఏం చేయాలంటే ఆయన వైపు మనము చూడాలి కదా. పేతురు ఆ నీళ్ల మీద నడుస్తున్న సమయంలో ప్రభువును చూస్తున్నంతసేపు నీళ్ల మీద నడిచాడు, గాలిని చూచి మునిగిపోసాగాను. మూడవది, మీరు బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఆ మందసమును వెంబడించుట అనే మాటను మనం చూడగలం. మందసమును వెంబడించుట. ప్రియులారా, ఈ భూలోకములో యేసు క్రీస్తు ప్రభువును మనము వెంబడించుట. ఈ భూలోక యాత్రలో ఆయన అన్నాడు, నా వెంబడి రండి కదా. మొట్టమొదటిది ఏమన్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఆయన యొద్దకు వచ్చుట రక్షణ. అదే సమయంలో ఆయనను వెంబడించుట. ఇంతవరకే మనం చూశాం. మత్తయి సువార్త 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుట. ఆయనను చాలా మంది వెంబడించాలి అనుకున్నారు, కానీ ఆగిపోయిన వారు ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనములో యేసు తన యొద్దనున్న జనసమూహములను చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను. అంతటి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. ఇతడు అనుకున్నాడు ఆయనను వెంబడిస్తే ఘనత ఉంటుంది అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మీరు నన్ను వెంబడించాలి అంటే ఏం చేయాలి? నన్ను వెంబడించాలంటే మిమ్మును మీరు వ్యర్థపరుచుకోవాలి. నన్ను వెంబడించాలంటే త్యాగం చేయాలి. లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో ఆయన వెంబడించాలంటే ఏం చేయాలి? ఎవడైనను తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడలవాడు నా శిష్యుడు కానేరడు కదా. ప్రభువు కొరకు అన్నిటినీ అక్కడ అన్నాడు 22వ వచనంలో, నన్ను వెంబడించుము, మృతులను పాతి పెట్టుకొన నిమ్ము కదా. ప్రభువును వెంబడించుటకన్నిటినీ త్యాగం చేయాలి. మంచిది ప్రియులరా, నన్ను చదివిన 3 వచనాలు మందసం విషయములో మనం చేయవలసినది. మరొకటి 4వ వచనములో, మీకును దానికిని అంటే మందసమునకు దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మందసం విషయంలో మరొకటి ఏం చేయాలంటే ఆ మందసానికి దూరముగా నడవాలి. ఆ మందసాన్ని ధైర్యము చేసి మీరు తాకకూడదు. అంటే దాదాపుగా ఆ మందసము వెళ్తూ ఉండగా 2000 కొలమూరలు ఉండవలెను. అంటే 1000 గజాల దూరం ఉండవలెను. కారణం ఏమిటి? ఎందుకు? ప్రియులారా, మందసానికి దూరంగా ఉండడము అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆలోచన. ఆ మందసాన్ని చులకనగా ఎంచవద్దు. అనాలోచనగా మీరు ఆ మందసమును నిర్లక్ష్యముగా ఉండకూడదు. దేవుడు పరిశుద్ధుడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం సీనాయి పర్వతము దగ్గర కూడా దేవుడు ఏమన్నాడు? 19వ అధ్యాయం 12వ వచనములో, మీరు ఆ పర్వతమును ఎక్కకూడదు, దాని అంచును ముట్టకూడదు, మరణించెదరు సుమీ, మీరు మరణిస్తారు. హెబ్రీ పత్రిక 12, 28, 29 వచనాల్లో దేవుడు దహించు అగ్ని అన్నాడు. అనాలోచనగా మీరు ఆ కార్యమును చేయకూడదు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును ఆయన రక్తమును చులకనగా ఎంచకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనములో కదా ఆ వ్యక్తి రక్షణను పోగొట్టుకునేవాడు కదా. యేసుక్రీస్తు ప్రభువును మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించుట. ఆ మందసాన్ని మొదటిది, అది పవిత్ర స్వభావము కలిగినదిగా ఆ మందసమును గౌరవించాలి. ఎందుకు దూరంగా ఉండాలి ప్రజలు అంటే,
రెండవది, ప్రజలందరూ ఆ మందసాన్ని చూడాలి. దూరంగా అది ఎత్తబడి ఉండగా ఇశ్రాయేలులందరూ ఆ మందసాన్ని చూడాలి. ఈ రెండు ఉద్దేశాలను మనము గమనిస్తున్నాం. ఆ మందసాన్ని దూరంగా ఉండి మీరు వెంబడించాలి. ఈనాడు ప్రియులారా, ఆ మందసము నడిపించేది, ఆ మందసము వెంబడి వెళ్ళాలి. మందసం ముందు వెళ్తూ ఉండగా ఆ మందసాన్ని అనుసరించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని అనుసరించాలి. మరి కృత నిబంధన కాలములో మనలను నడిపించేది ఏది? దేవుని వాక్యము మనలను నడిపించేది. దేవుని ఆత్మ మనలను నడిపించువాడు. ప్రార్థన ద్వారా దేవుడు మనలను నడిపించువాడు. ఆయన వాక్యము మనలను నడిపించేది. ప్రియులారా, కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 105వ వచనాన్ని మనం మెరుగుదాం. ఏమని రాయబడి ఉందండి? 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కదా, ఆయన వాక్యము ద్వారా మనలను నడిపించువాడు. మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఎలా నడిపించువాడు మనలను ఈ జీవిత యాత్రలో? యోహాను సువార్తలో దేవుని ఆత్మ మనలను ఎలా నడిపిస్తాడో ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో, నేను మీ యొద్ద ఉండగా ఈ మాటలు మీతో చెప్పితని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన నడకలో ఆయన మనను నడిపించువాడు. మూడవది, ప్రార్థన ద్వారా ప్రభు మనలను నడిపించువాడు. ప్రార్థన ద్వారా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడగవలెను, దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపకందరికి ధారాళముగా అనుగ్రహించును. కదా, మనను నడిపించుము, మనలను మార్గదర్శకత్వం చేసే నడిపించే పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, ప్రార్థన, వాటిలో మనము సమయాన్ని వెచ్చిస్తున్నామా ఆలోచన చేయాలి కదా. ఈ 4వ వచనాన్ని మనం గమనిస్తూ ఉండగా, మీరు వెళ్ళిన త్రోవ ఇది కొత్త త్రోవ, ఇంతవరకు ఎప్పుడు నడిచినది కాదు. ఎప్పుడైనా కొత్త త్రోవ వెళ్ళేటప్పుడు దానిని గుర్తుపట్టాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్త అంటే క్రొత్త త్రోవలో వెళ్ళేటప్పుడు మనకు ఒక గైడ్ కావాలి, నడిపించే మార్గదర్శి కావాలి. ఇంతవరకు చూసుకున్నాం. ఈ మార్గదర్శి పైన మనం ఆధారపడాలి. మార్గదర్శి పైన మనం ఆధారపడాలి. 5వ వచనములో దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవీయగా. 5వ వచనం, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు వారి మధ్య అద్భుత కార్యములు, ఇది ఒక ఆధ్యాత్మికమైన యుద్ధము. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులకు ఆధ్యాత్మికమైన సలహాలను ఆయన ఇస్తున్నాడు. ఇది శరీర సంబంధమైన సలహాలు ఇచ్చేటువంటి కేంద్రం కాదు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కారణం, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. 99వ కీర్తనలో 3 సార్లు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3, 4 వచనాల్లో పరలోకములో ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన ఆరాధించబడుతూ ఉన్న దేవుడు. అందుకే ప్రియులారా, మనము అద్భుతాలు జరగాలి అంటే దేవుని పైన మనం ఆధారపడాలి. ఆయన మనకు అనుగ్రహించువాడు, మంచి కార్యములు, అద్భుతాలు, మంచి చేయువాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆ దేవుడు మన జీవితాలకు ఆయన శ్రేష్టమైన విషయాలను ఆయన అనుగ్రహించువాడు. దేవుడు పరిశుద్ధుడు,
మన మధ్య అద్భుతములు జరగాలంటే రెండవది మనలను మనము మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి, పరిశుద్ధపరచుకొనవలెను. ఆ దినాల్లో వారు ఏం చేయాలి? నీళ్లతో తమ్మును తాము కడుగుకొనవలెను, తమను తాము కడుగుకొనవలెను, పరిశుద్ధపరచుకొనవలెను, పరిశుద్ధపరచుకొనవలెను. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ వారి పవిత్ర ప్రవర్తన ద్వారా, వాళ్ళ పరిశుద్ధపరచుకొనుట ద్వారా యూదులు మిగిలినటువంటి లోకమునకు వారు వెలుగుగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కదా. వీరు పవిత్రపరచుకొనుట ద్వారా మిగిలిన లోకం యూదుల వైపు వారు చూచేవారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటో ఇక్కడ ఆయన చెప్పాడు. ఏమన్నాడు ఆయన? భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను కదా. దేవుడు ఎందుకు వీరిని పవిత్ర పరుచుకోవాలి అన్నాడంటే భూ దిగంతముల వరకు వీరి వైపు లోకము చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఒకవేళ వీరు అపవిత్రులుగా ఉంటే, వీరు అపవిత్రులుగానే ప్రయాణము చేస్తే, తమ్మును తాము కడుగు కొనకపోతే, రోమాపత్రిక 2వ అధ్యాయం 23, 24 వచనాల్లో మిమ్మును బట్టి నా నామము అన్ని జనుల మధ్య అపవిత్రపరచబడుచున్నది, అగౌరవపడుచున్నది అని అంటాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలి? దేవుడు ఒక సాధనం ఇచ్చాడు, మనకు ఒక నీటిని ఇచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు, క్రొత్త నిబంధన ఒక గంగాలం, చేతులు కడుగుకున్నట్టుకు ఒక గంగాలం, పాదాలను కడుక్కోవడానికి ఒక గంగాలం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతిని అపవిత్రతను ఆయన కడిగి పవిత్రపరచువాడు. ప్రియులారా, మరేం చేయాలి అంటే తమను తాము పవిత్రపరచుకోవాలి. దేవుడు అప్పుడు వారి మధ్య అద్భుతములను చేయువాడు, అద్భుత కార్యములను చేయువాడు. అద్భుతాలు జరగాలి అంటే పరిశుద్ధతను బట్టి ఆయన అద్భుతములు చేయువాడు కదా. వీరు తమ్మును తాము పవిత్రపరచుకొనగా సముద్రములు పారిపోయాయి, తమ్మును తాము పవిత్రపరచుకొనగా నదులు నిలిచిపోయాయి, తమ్మును తాము పవిత్రపరచుకొనగా వారు ఏం చేయబడ్డారు? వారి జీవితాల్లో విజయమును వారు పొందినట్లుగా మనము చూడగలం. క్రొత్త నిబంధనలో కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. పవిత్రము చేసుకున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానములను ఆయన మనకు నెరవేర్చువాడుగా ఉన్నాడు. తర్వాత 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇక్కడ యెహోషువ యొక్క విశ్వాసాన్ని గమనిస్తున్నాం. మాత్రమే కాదు, ఇక్కడ మరొక సంగతి ఏమున్నది అంటే ఈ యాజకుల యొక్క విధేయతను మనము గమనిస్తున్నాం. వారు విశ్వాసము గలవారుగా ఉన్నారు, మాత్రమే కాదు వారు విధేయత గలవారుగా ఉన్నారు. ప్రజల ముందర వీరు ఆ నిబంధన మందసమును ఎత్తుకొని నడుచుట. యెహోషువ ఇక్కడ తన జ్ఞానము చేత మాట్లాడటం లేదు, అహంకారము చేత మాట్లాడటం లేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని వాగ్దానముల పైన ఆధారపడి ఆయన ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. మొదటి
అధ్యాయములో 8వ వచనములో దేవుడు ఏమన్నాడు? దేవుని ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు జాగ్రత్త పడాలి, దివారాత్రము దానిని ధ్యానించాలి, నీ మార్గములను వర్ధిల్ల చేసుకునేదవు కదా. ఆయన దేన్ని బట్టి వారికి చెబుతున్నాడు అంటే, ధర్మశాస్త్ర గ్రంథము ఆయన నోట నుండి నిష్క్రమించలేదు. ధర్మశాస్త్ర గ్రంథము చొప్పున ఆయన మాట్లాడాడు. ఈనాడు కూడా ప్రియులారా, మనం చెప్పే ఒక ఆజ్ఞకు మూలం వాక్యము అయి ఉండాలి. మాత్రం వీళ్ళు ఏం చేశారు? ఆ నిబంధన మందసమును పైకెత్తి ప్రజలందరికీ కనబడే విధంగా వారు చూపించారు. పైకెత్తి చూపించాలి, వారందరూ చూసే విధంగా. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎత్తి చూపించవలెను. బాప్తీసమిచ్చు యోహాను దగ్గరకు ప్రజలందరూ వస్తూ ఉండగా, చూడండి నన్ను అని తన్ను తాను గొప్ప చేసుకున్నవాడు కాదు. అక్కడ ఉన్న వారితో ఇదిగో అలా చూపిస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో యేసు తన యుద్ధకు రాగా, ఇదిగో 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 అటువైపు చూడండి, నా వైపు కాదు అటువైపు చూడండి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నిబంధన మందసమును ఎత్తి చూపించారు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పైకెత్తబడుతాడో అప్పుడు రక్షణ రక్షణ యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ 14, 15 వచనాల్లో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7, 8, 9 వచనాలు కదా. వారు సనుగుతూ ఉండగా సర్పము కాట చేత అనేక మంది మరణిస్తూ ఉండగా ఆ ఇత్తడి సర్పమును పైకెత్తగా దానిని నిదానించి చూచిన వారు బ్రతికారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు పైకెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పైకెత్తబడాలి. ఆయన పైకెత్తబడినప్పుడు ఆయన అనేక మందిని తన వైపు ఆయన ఆకర్షించుకునేవాడు. యోహాను సువార్త 12:32లో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తి పైకెత్తి చూపించాలి, లోకానికి పైకెత్తి లోకానికి చూపించాలి. దైవ గ్రంథం అంతటా ఆయనను గురించే, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో ఆయనను గురించే. లూకా 24:27. ఆనాడు అపోస్తలులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తి చూపించారు. వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, పిల్లర ఈ లోకములో ప్రభువు మాత్రమే కనబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరము పొందినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. మోషే, ఏలియాలు ఆయన నిర్గమమును గురించి మాట్లాడుతూ ఉండగా పేతురు మోషేకు 1, ఏలియాకు 1, నీకు 1 అన్నారు. ప్రభువును మోషే ఏలియాలతో సమానము చేయగా పరలోకము నుండి తండ్రి అన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం 8వ వచనం వరకు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను చూడండి, ఈయన మాట వినండి. మోషే కాదు, ఏలియా కాదు. మోషే ధర్మశాస్త్రమునకు ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి, కానీ ఈయన నా కుమారుడు, సృష్టికర్త. 8వ వచనంలో వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరును కనబడలేదు. ప్రియులారా, ఈ లోక యాత్రలు ఎందరో ఉండవచ్చు, ఎన్నో కనబడవచ్చు, కానీ మన జీవితంలో యేసు వైపు చూస్తూ, యేసును పైకెత్తి యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.